హాయ్ వెల్కమ్ టు ఎస్ఆర్ మీడియా. కేరళలోని వాయనాడు దేవరనాడులో కొండ చర్యలు విరిగిపడడానికి గజరాజ శాపమే కారణమా? ఏనుగుల శాపంతో కొండ చర్యలు విరిగిపడి గ్రామాలు కొట్టుకుపోయాయా? 4 ఏళ్ల క్రితం ఆహారం వెతుక్కుంటూ ఊరిలోకి వచ్చిన గర్భిణీ ఏనుగును పేలుడు పదార్థాలు కలిపిన పైనాపిల్ను ఇచ్చిన సంగతి తెలిసిందే. అది తింటూనే అది పేలి ఏనుగు విపరీతమైన నొప్పితో చనిపోయింది. ఇప్పుడు ఏనుగుకు పండు ఇచ్చిన గ్రామం ప్రకృతి వైపరీత్యానికి బలి అయిందన్న ప్రచారం సోషల్ మీడియాలో జోరుగా సాగుతుంది. ఏనుగుల శాపం నిజంగా ఆయా గ్రామాల ప్రజల ప్రాణాలకు దారితీసిందా? ఇప్పుడు జరుగుతున్న ప్రచారంలో వాస్తవం ఏమిటో ఇప్పుడు చూద్దాం. సుమారు 4 సంవత్సరాల క్రితం అల్లపురం గ్రామ ప్రజలు చాలా క్రూరంగా ప్రవర్తించారు. గర్భంతో ఉన్న ఆడ ఏనుగు ఆహారం వెతుక్కుంటూ గ్రామానికి వచ్చింది. ఎవరికి ఏమీ చేయకుండా అది తన దారిలో వెళ్లడంతో స్థానికులు కొందరు అనాస పండు ఇచ్చారు. కానీ ఆ పైనాపిల్లో పేలుడు పదార్థాలు ఉంచారు. అనుమానించడం తెలియని మూగజీవి ఆ దుర్మార్గులను నమ్మి పైనాపిల్లు తీసుకొని నోటిలో పెట్టుకుంది. వెంటనే పెద్ద శబ్దంతో పండ్లు పేలిపోయాయి. అకస్మాత్తుగా పేలుడు చాలా తీవ్రంగా ఉండడంతో నిశ్శబ్ద జీవి నోటి నుండి రక్తం ప్రవహించింది. ఇంత బాధలో కూడా మోసపోయినా ఎవరిపైనా దాడి చేయలేదు. నోటి నుండి రక్తం కారుతుంది. అదే బాధతో ఏనుగు ఊరి నుంచి వెళ్లిపోయింది. ఆమె కడుపులో పెరుగుతున్న శిశువుతో తీవ్రమైన ఆకలి ఒకవైపు, పేలుడు కలిగించిన నొప్పి మరోవైపు. ఏం చేయాలో తెలియక ఆ ఏనుగు మౌనికా నది నీటిలోకి దిగింది. నీళ్లలో కూడా నొప్పి తగ్గలేదు ఏనుగుకి. ఏనుగు అలా నదిలో ఉండిపోయింది. ఏనుగు పేలుడు పదార్థాలను తిన్నట్లు అటవీశాఖ అధికారులు గుర్తించారు. వెంటనే అటవీశాఖ సిబ్బంది సురేందర్, నీలకంఠన్ మరో 2 ఏనుగులను తీసుకొచ్చి ఏనుగును నదిలో నుంచి బయటకు తీసేందుకు ప్రయత్నించారు. అయితే గాయం నొప్పి భరించలేక ఏనుగు అక్కడే ఉండిపోయింది. చాలా ప్రయత్నాలు చేశారు. కానీ చివరకు మే 27, 2020 సాయంత్రం 4 గంటలకు ఏనుగు చనిపోయింది. ఆ ఏనుగు తన కడుపులోని బిడ్డతో ఈ లోకాన్ని విడిచిపెట్టింది. ఈ హృదయ విదారక సంఘటనను అప్పటి మల్లపురం అటవీశాఖ అధికారి మోహన్ కృష్ణన్ తన సోషల్ మీడియా ఖాతాలో వెల్లడించారు. అలాగే చనిపోయిన ఏనుగును బయటకు తీసి పరీక్షించగా దాని కడుపులో పిల్ల ఏనుగు ఉన్నట్లు వైద్యులు గుర్తించారు. చివరకు అటవీశాఖ సిబ్బంది అంత్యక్రియలు నిర్వహించారు. ఇప్పుడు కేరళ, కర్ణాటక, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సహా కొన్ని రాష్ట్రాలు వయనాడు ఘటనకు చనిపోయిన ఏనుగు శాపమే కారణమంటూ పెద్ద ఎత్తున ట్రోల్ చేస్తున్నారు. గతంలో ఏనుగు మృతి చెందిన పట్టణంలో వరదలు వచ్చాయి. అక్కడున్న వారంతా చనిపోయారు. ఈ విధ్వంసానికి కారణం ఆ ఊరి ప్రజలే. ఎందుకంటే దీనంతటికీ కారణం ఏనుగును చంపడమేనని చెబుతున్నారు. అయితే దీన్ని కొందరు నెటిజన్లు తోసిపుచ్చారు. వాయనాడులో కొండ చర్యలు విరిగిపడగా మల్లపురంలో ఏనుగు మృతి చెందింది. 4 ఏళ్ల క్రితం జరిగిన ఘటనకు ప్రస్తుత దుర్ఘటనకు సంబంధం లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.